నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు నా 100 కవితల్లో 16వ కవిత తల్లి చేతి వంటలు చేజారే అనే అంశం. ప్రస్తుత కాలం మారే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ, అవసరాలు అనేటివి కూడా పెరిగే కొద్దీ వెంటనే ఇంటికి ఇచ్చే ఆహార పదార్థాలు వస్తూ ఉన్నాయి. దీనికి అలవాటు పడ్డది నేటి సమాజం. ఈ సమాజంలో గతంలో ఇంటి వంటకాలే బాగా తినేవాళ్ళు. ప్రస్తుతం ఇంటి వంటకాలు మీద ఆశ వదులుకోవాల్సిందే అనే పరిస్థితి మీద నేను ఈ కవిత మీకు వినిపించదలిచా. చూడండి దాని అర్థం. వంటకాలు మార్పులు అనే కవిత చూడండి ఇలా. తల్లి చేతి వంటలు చేజారే కాలమాయే, చేతి వేళ్లతో ఆర్డర్ ఇచ్చే కాలమాయే. తల్లి చేసే నాటుకోడి పులుసుకు పోయే కాలం వచ్చే, గారెలకు బూరెలకు బువ్వకు బూడిద లేని పొయ్యిలొచ్చే. తల్లి చేతి వంటలు చేజారే, చిటికెలు వేస్తే వెంటనే చెంతకు చేర్చే గుగ్గులు తల్లి వచ్చే. నేటి కాలంలో చిన్న పెద్ద లేని, తేలుకోలేని తెలివైన రోగాలు వచ్చే. తల్లి చేతి వంటలు చేజారే, చేతి వేళ్లతో ఆర్డర్ ఇచ్చే కాలమాయే.